లగచర్ల ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్ల కేసుకు సంబంధించిన పూర్తి రిపోర్టును 10 రోజుల్లో అందించాలని జాతీయ ఎస్టీ కమిషన్ డీజీపీ, సెక్రటరీ, కలెక్టర్, ఎస్పీకి ఎస్టీ కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే రిపోర్ట్ ఇచ్చే వరకు ప్రజల జోలికి వెళ్లవద్దని, అరెస్టు చేయవద్దని ఎస్పీని ఆదేశించింది. లగచర్ల బాధిత కుటుంబాలకు ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ అండగా ఉంటామన్నారు. బాధితులను విడిచిపెట్టాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. రైట్, లగచర్ల ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్ల కేసుకు సంబంధించిన పూర్తి రిపోర్టును 10 రోజుల్లో అందించాలని జాతీయ ఎస్టీ కమిషన్ చెప్పింది. డీజీపీ, సెక్రటరీ, కలెక్టర్, ఎస్పీకి ఎస్టీ కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చే వరకు ప్రజల జోలికి వెళ్లవద్దని, అరెస్టు చేయవద్దని ఎస్పీని ఆదేశించింది. లగచర్ల బాధిత కుటుంబాలకు ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ అండగా ఉంటామన్నారు. బాధితులను విడిచిపెట్టాలని ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, నో అరెస్ట్ అండ్ వాళ్ళకి సంబంధించి ఎలాంటి డిసిషన్స్ తీసుకోకూడదనేసి ఎస్టీ కమిషన్ ఇప్పటికే చెప్పినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? రైట్, లగచర్ల ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్ల కేసుకు సంబంధించిన పూర్తి రిపోర్టును 10 రోజుల్లో అందించాలని జాతీయ ఎస్టీ కమిషన్ తెలిపింది. డీజీపీ, సెక్రటరీ, కలెక్టర్, ఎస్పీకి ఎస్టీ కమిషన్ నోటీసులు అందజేసింది. రిపోర్ట్ ఇచ్చే వరకు ప్రజల జోలికి వెళ్లవద్దని, అరెస్టు చేయవద్దని ఎస్పీని ఆదేశించింది. లగచర్ల బాధిత కుటుంబాలకు ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ అండగా ఉంటామన్నారు. బాధితులను విడిచిపెట్టాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.